నమస్తే, నేను ప్రశాంత్. ఈ రోజుల్లో మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మనం ఇప్పుడు ఎవరిని నమ్మాలన్నా కానీ అసలు ఒక 100 సార్లు ఆలోచిస్తాము. అలాంటిది రామ్ చరణ్ గారిని ఒకరు మోసం చేశారన్నా కానీ వాళ్ళతో మళ్ళీ ఫ్రెండ్షిప్ చేయడానికైనా రెడీ అవుతారంట. ఈ విషయం అసలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్, రామ్ చరణ్ గారు ఫ్రెండ్షిప్ విషయంలో చాలా వాల్యూ ఇస్తారంట. అంటే ఒకసారి మోసం చేసినా సరే మళ్ళీ వాళ్ళతో కలిసిపోతారని చెప్పేసి ఇలా కొంచెం న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అసలు ఏం జరిగింది రామ్ చరణ్ గారి విషయంలో? రామ్ చరణ్ గారికి చిన్నప్పుడు బడ్డీ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు, ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈవెన్ ఆయన అన్స్టాపబుల్ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు కూడా మనం చూసాం బెస్ట్ ఫ్రెండ్స్ బడ్డీస్ ఎవరు. ఆ బడ్డీస్ లిస్ట్ గ్యాంగ్లో ఈమె శ్రీమతి రామ్ చరణ్ కూడా ఉన్నారు, ఉపాసన గారు కూడా. సో ఆ తర్వాత వీళ్ళు ఎక్కడో యుఎస్లో ఎక్కడో స్థిరపడి మళ్ళీ బ్యాక్ వచ్చిన వాళ్ళు. తరువాత రానా తన క్లాస్మేటు, ఇట్లా అలా రిలేషన్ ద్వారా పరిచయంలో చాలామంది ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీలో బెస్ట్ మంచి ఫ్రెండ్స్ అంటే తనకి రానా ఒకరు, తర్వాత ఎన్టీఆర్ గారు ఒకరు. సో ఎన్టీఆర్ గారు సంథింగ్ రామ్ చరణ్ గారి బర్త్డే ముందు రోజు ఎన్టీఆర్ గారి మిస్సెస్ బర్త్డే ఏదో ఉంది, నెక్స్ట్ డే రామ్ చరణ్ బర్త్డే ఏదో సంథింగ్. ఆ రెండు పక్కపక్క రోజులు ఉంటాయంట. ఇంకా ఎన్టీఆర్ గారు వాళ్ళ మిస్సెస్కి బర్త్డే విషెస్ చెప్పేసి వెంటనే రామ్ చరణ్ కారు రాగానే ఎక్కేసి వెళ్ళిపోతారంట ఎక్కడికో ఎంజాయ్ చేయడానికి. సో అట్లా మంచి మంచి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. కానీ ఇండస్ట్రీ బియాండ్ ది ఇండస్ట్రీ మనకు వాళ్ళు ఎవరు అనేది తెలియదు. మనకు కూడా ఇప్పుడు ఆ విషయం బయటకు వచ్చింది తప్ప, అంటే అట్లా అలాంటి సహృదయంతో ఉన్న మనిషి రామ్ చరణ్ అనే విషయం చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా. ఇప్పుడు ఇంచుమించు ఈయన రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి మెంటాలిటీ ఆయనది కూడా. ఎందుకంటే చిరంజీవి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారన్నమాట. సో ఎవరైనా మోసం ఎప్పుడు చేస్తారు? నమ్మితే కదా మోసం చేస్తారు. సో ఇండస్ట్రీలో కూడా ఎలా ఉంటాయంటే రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు వాడి నేము ఫేమ్ ఉందనుకో, ఎవరైనా ఒకసారి నువ్వు అది వచ్చి ఓపెన్ చేస్తే మంచి క్రేజ్ వస్తుందని ఆ విధంగా వాడుకోవడం. తర్వాత ఆయన వచ్చి వాడుకున్న తర్వాత ఆ కంపెనీలో ఎవరైనా ఫండ్స్ పెట్టడం, లేదా చిట్ ఫండ్ కంపెనీ లాంటి పెట్టడాలు, లేదా ఇంకేదైనా పెట్టుబడి పెట్టిన తర్వాత ఒకసారి డబ్బంతా పట్టుకొని దివాళా తీసేస్తే జనాలందరికీ ఎలా ఉంటుంది? మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చారు కాబట్టి, చిరంజీవి గారు అబ్బాయి వచ్చారు కాబట్టి మన గుడ్ విల్ ఉంది, మనం నమ్మొచ్చు అని అనుకుంటారు. కానీ అవతల వ్యక్తి ఇతను నేమ్ని ఫేమ్ని వాడుకొని జనాల్ని చీట్ చేస్తే ఆ అపవాదు రామ్ చరణ్ గారికి వస్తుంది. ఆయనకి సంబంధం లేకపోయినా అలా కాకుండా ఎవరో రికమెండేషన్, సార్ రామ్ చరణ్ గారు ఒకసారి మీరు షాప్ ఓపెనింగ్ రండి, లేదా పలానా బిజినెస్ ఓపెనింగ్ రండి అంటే సహృదయంతో వెళ్తే వాళ్ళు అలా చేస్తారు. అలా చేసిన తర్వాత కూడా కొంతమందిని ఈయన మళ్ళీ ఆదరించాడంట, చీట్ చేసిన వాళ్ళని కూడా. సో అది చిరంజీవి గారు కానీ సురేఖ గారు కానీ చాలా సందర్భాల్లో చెప్తుంటారు. అంటే ఒక్కొక్కరు నైజం, అది పద్ధతి మారదు, ఎన్ని అనుకున్నా కానీ మధ్యలో మారదు. ఇదే చాలా సందర్భాల్లో మహేష్ బాబు గారు కూడా చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ గారు అసలు ప్రొడ్యూసర్స్ సరిగ్గా ఇవ్వకపోయినా ఎన్నో చెక్ బౌన్స్లు అయి ఉంటాయంట ఆయనకి చాలామంది. ఇంకొన్నిసార్లు సందర్భాల్లో సినిమా ఫ్లాప్ అయితే మరి నాకు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు ఇవ్వద్దులేండి, నెక్స్ట్ సినిమా ఇంకోటి చేద్దాం అనేవారట కృష్ణ గారు. అలాగే అంత మంచితనం వల్ల కొంత దివాలా కూడా తీసాడు ఆయన, చాలా ఇబ్బంది పడ్డాడు. సో అది దగ్గర నుంచి గమనించిన మహేష్ బాబు గారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు, నాన్నగారు లాగా నేను చేయకూడదు అన్నట్టు. ఇప్పుడు అలా చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో, నమ్మక ద్రోహంతో ఇబ్బంది పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఎవరు పూరి జగన్నాథ్ గారు అయితే టెంపర్ సినిమా ముందు వరకు కూడా బాగా ఇండస్ట్రీలో తెలిసిన ఒక ఫ్రెండే దగ్గర 87 కోట్లు ఎంతో చీట్ చేశాడంట. మొత్తం పోయి రోడ్డు పడ్డాడంట ఆయన. మరలా స్క్రిప్ట్ రైటింగ్స్ చేసుకుంటూ సమర్పణ చేసుకుంటూ చిన్న డైరెక్షన్ మరలా టెంపర్తో అమ్మయ్య అనిపించాడు. ఆ తర్వాత ఆయన ఎవరు రామ్తో ఒక సినిమా తీశాడు, ఏంటది ఓల్డ్ సిటీ స్లాంగ్లో ఉంటుంది ఒక సినిమా, ఇస్మార్ట్ శంకర్. ఇస్మార్ట్తోని మళ్ళీ ఊపిరి పీల్చుకున్నాడంట. సో అట్లాగా టెంపరు, ఇస్మార్ట్ లాంటి సినిమాలు వచ్చిన తర్వాత కొంచెం మళ్ళీ పికప్. అంటే ఆయన కూడా చాలా మోసపోయాడు. ఎవరు అని అంటే ఎందుకులేండి సార్ అని అంటే కొంతమంది పట్టించుకోరు. అంటే జగన్ లాంటి వ్యక్తి, పూరి జగన్నాథ్ లాంటి వ్యక్తి ఏముందిలే ఎవడు పాపాన్ని ఆడైపోతాడు, మళ్ళీ భగవంతుడు మనకి ఇస్తే చాలులే, లేదంటే నా టాలెంట్ని సంపాదించుకుంటాను అనే వాళ్ళు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. అందుకే అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు. అంటే ఒకసారి ఉత్తేజ్ గారు కూడా ఒక పెద్ద కవిత్వం రాశారు, మన రైటర్ కమ్ ఆర్టిస్ట్.
ఒక మోసం చేస్తాడు అని రెడీగా ఉంటే మోసపోవడానికి 100 మంది సిద్ధంగా ఉంటారు. అవును. అంటే మనిషికి ఆశ అనేది బతికిస్తుంది. అదే రేపు అనేది బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఇదైతే వాళ్ళు ముంచేస్తూ ఉంటారు. ఈవెన్ ఆలీ గారు కూడా చాలా సందర్భాల్లో ఆయన ఆలీతో సరదాగా ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కూడా చెప్పాడు ఆయన, ఎవరైనా పిలిచి అన్న నాకు అర్జెంటుగా 5 లక్షలు కావాలన్నా 10 లక్షలు కావాలన్నా ఇలా అంటే, బాబు నా దగ్గర అంత లేదు, కావాలంటే 20,000 ఉంచు, నీ ఖర్చులకు ఉపయోగపడుతుంది, లేదా నీ ఇంటి మెయింటెనెన్స్కి ఉపయోగపడుతుంది అంతే. ఆ 20,000 ఇచ్చాడా ఇవ్వకపోయిన నష్టం లేదు, 20,000తో పోద్ది. అదే 20 లక్షలు 50 లక్షలు ఇవ్వడం వల్ల మళ్ళీ ఈ మధ్యకాలంలో మీరు అన్నట్టు ఇవి ఎక్కువైపోతున్నాయి. ఎవరైనా లోన్లు పెడితే సంతకాలు పెట్టడాలు, వాళ్ళ ఇబ్బంది అయితే మళ్ళీ వీళ్ళు సఫర్ అవ్వడాలు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. అంటే అవతల వ్యక్తి కూడా మేబీ కావాలని చేయకపోవచ్చు, కాకపోతే ఆ తాహతకు మించి ఖర్చులు చేసి అందరి అన్నది ద్రాక్ష పొలన అయినప్పుడు కూడా దాన్ని అందుకోవాలని తాపత్రయంతో ఎగబాకి మనం మెయింటెనెన్స్కి ఒక రకమైన కంఫర్ట్స్ కలవడిపోయి లాభం లేదరా, నెక్స్ట్ ఈ టైంకి బెంచ్ కార్ తీసేయాలి, నువ్వు సంపాదించి తీయు, పక్కోడిని ఆడిగోకి ఈడిగోకి ఈడిదరి లాగా సంపాదించి అప్పు చేసి పప్పుకోడు లాగా చేస్తే అది కరెక్ట్ కాదు. సో అట్లాగా ఇండస్ట్రీలో చాలామంది ఇట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అయితే డబ్బులు ఇస్తే తిరిగి ఇవ్వని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఇట్లాగా దాన ధర్మాలు చేసి కూడా బేకారైపోయిన వాళ్ళు ఉన్నారంట. అప్పుడులో చెప్పుకునేవారు ఎవరు, సీనియర్ కమెడియన్ రాజ్బాబు గారు కూడా ఇలాగ ఎవరికి కావాలంటే వాళ్ళు ఇచ్చేసి ఇబ్బంది పడ్డారని, అలాగే మన మహానటి సావిత్రి గారు కూడా చాలా వరకు ఎవరికి దోచిందంత వాళ్ళకి ఇచ్చేసి తోచింది చేతికి అందిందంటే ఇచ్చేయడం వల్ల చివరి స్టేజ్లో ఆవిడ చాలా ఇబ్బందులు పడ్డారని, ఇలా రకరకాలుగా స్టోరీలు అయితే విన్నాం. సో అంటే మోసం చేయడం తప్పు కానీ మోసపోవడం తప్పు కాదు కదా. అవును. సో మోసపోవడం తప్పు కాదు కాబట్టి ఇట్లాంటి ఎదవలు ఎప్పుడు ఉంటుంటారు. పైగా మీరు అన్నట్టు ఈ మధ్యకాలంలో ఇవి ఎక్కువైపోయి ఫ్రెండ్ సర్కిల్లో కూడా చేయబదులుగా లేదంటే పూచీకత్తుగా ఏదో అమౌంట్ తీసుకోవడం మళ్ళీ ఇవ్వకపోవడం, అంటే అది ఫ్రెండ్షిప్ మధ్యలో కానీ చుట్టాల బంధువుల మధ్యలో కానీ డబ్బుతో ముడిపడిన అంశం ఏదైనా వచ్చిందంటే అది చినికి గాలివాన్లాగా వెళ్ళి తర్వాత వాళ్ళకి ఎడబాటు అయిపోతుంది, అంటే రిలేషన్స్ చెడిపోతున్నాయి. సో కొంతమంది ఏంటంటే సరేలే ఆడి పాపని ఇప్పుడు రామ్ చరణ్ గారు లాంటి వాళ్ళకైతే చెల్లుతుంది, కొన్ని కోట్లు ఆస్తుంది కాబట్టి ఆయన లాంటి వాడికి ఎవడో చీట్ చేసినా 10 కోట్లు 20 కోట్లు పోయినా ఏముందులే, మళ్ళీ ఆయన ఒక సినిమా చేశాడంటే దానికి డబుల్ త్రిబుల్ సంపాదించుకుంటాడు. సో సామాన్యుడి పరిస్థితి లేదంటే ఇట్లా ఎవరో నమ్మి ఇచ్చిన వాడు ఉంటే ఎట్లా ఇదవుతుంది. సో దానికి ఎగ్జాంపుల్గా చాలా సినిమాలు కూడా వచ్చాయి. డాడీ అనే సినిమాలో కూడా చిరంజీవి గారు ఫ్రెండ్కి ఇలాగా ఇచ్చి చేయడం వల్ల మోసపోవడం వల్ల హీరోయిన్తో విడిపోతాడు అనమాట. దానివల్ల ఆఖరికి వాళ్ళ పాప కష్టాల్లో ఉందన్నా కూడా అవతల వాడు పట్టించుకోడు, ఆ పాప చనిపోతుంది. అంటే అది సినిమాయే అవ్వచ్చు, అట్లాంటి రియల్ లైఫ్లో కూడా చాలా జరిగి అది బాగా వాడి మీద ఈర్ష్య పెంచుకొని దీనికి మర్డర్లు చేసుకునే వరకు వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని జీవితాలు కొన్ని సంఘటనలు మనం వార్తలో చదివితే. సో ఇక్కడ చరణ్ గారికి కూడా చాలామంది ఏం కాదు, ఒకరో ఇద్దరు అలా చేశారంట, అయినప్పటికీ ఆయన ఏం పట్టించుకోలేదు. బట్ చిరంజీవి గారు సూర్య గారు చెప్తుంటారంట, జాగ్రత్తగా ఎందుకు ఆవేశపడకు, ఆచితూచి ఆలోచించి చెప్పు అని. ఆయన మరి పవన్ కళ్యాణ్ గారు అలాగే అనేస్తాడు, కానీ మళ్ళీ వాడు దగ్గరికి వచ్చి అన్న సారీ ఏదో అయిపోయిందంటే మళ్ళీ ఎక్స్క్యూజ్ చేసేస్తుంటాడంట. సో అలా ఎక్స్క్యూజ్ చేయడానికి ఎంత పెద్ద మనసు ఉండాలి, అది కూడా గొప్ప విషయమే కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.